షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవాదేవుడు తన కృపను, తన క్షేమమును, సమాధానమును మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. తండ్రి అయిన దేవుడు యెహోషువతో చెబుతున్న మాట ఇది. మోషే తర్వాత ఇజ్రాయేలును నడిపించుటకు వారి మీద నాయకుడిగా యెహోషువను ఎన్నుకొని యెహోషువకు ఆయన ఇస్తున్న ధైర్యవచనం: నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. మోషే వారసుడిగా యెహోషువను దేవుడు ఇంతకు ముందే ఎన్నుకోవడం జరిగిందని చెప్పుకున్నాం. ఆ నియామకాన్ని ఇక్కడ ఖాయపరుస్తున్నాడు. తన ప్రజలకు నాయకులను నియమించవలసింది దేవుడే. దీనికి ముందుగా పూనుకునేది ఆయనకి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. వారిని ఏ పనికైతే పిలిచాడో దాన్ని నెరవేర్చే సామర్థ్యాన్ని కూడా ఆయనే దయచేస్తాడు. కాబట్టి ఈ యొక్క నాయకుల నియామకాల విషయంలో, యొక్క సంఘ పరిచర్యల విషయంలో కూడా నాయకత్వం కొరకు ఎప్పుడూ కూడా ఆశించవలసింది దురాశ పాలవకుండా తండ్రి తగిన సమయమందు మనకిచ్చే కృపను బట్టి, మనకిచ్చే స్థానాన్ని బట్టి, మనకిచ్చిన పనిని బట్టి, మనకి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిలో మనము నిబద్ధతతో పనిచేస్తే గనక, నీతి న్యాయంతో పనిచేస్తే గనక, ఈరోజు యెహోషువకు ఎలాగైతే నేను నీకు తోడై ఉన్నాను, నీ బ్రతుకు దినములన్నిటిని కూడా నీకే అపాయం రాదని ఎలాగైతే అండగా నిలుస్తున్నాడో, మనకు కూడా మనం చేస్తున్న ఆ పనిని బట్టి, ఆ నిబద్ధతను బట్టి మనకు కూడా తండ్రి ఎంతో సహాయం చేయగలవాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఏ పనికైతే పిలిచాడో దాన్ని నెరవేర్చే సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు. ఒకవేళ దేవుని సన్నిధిలో నిలవబడటము లేకపోతే నాయకుడిగా ఉండటమని దేవుని చిత్తమైతే ఆయన చిత్తాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. కానీ మనం పని కట్టుకొని ఏదో అయిపోవాలి, ఏదో చేసేయాలని ముందుకు వెళ్తే గనక దేవుని చిత్తం లేకుండా ఏది కూడా మనం సాధించలేమనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనంలో కూడా నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, ఇస్రాయేలు ముందుకమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతను చెప్పాను. ఇక్కడ మోషే యెహోషువతో చెప్తున్న మాట అండి ఇది. ఎంత గొప్ప మాట చూడండి. నీ ముందర నడిచేవాడు యెహోవా. మనము మన జీవితంలో అన్ని పనులలో కూడా తండ్రి సహాయంతో ముందుకెళితే గనక ఆ యొక్క తలపెట్టిన ఏ పనైనా, ఏ కార్యమైనా అపజయం లేకుండా దానిలో విజయం మనము సాధించగలుగుతాం. ఇక్కడ మోషే యెహోషువతో చెప్తున్న మాట అదే. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము. కాబట్టి తండ్రి కృప మనకు తోడుగా ఉంటే ఇంకా భయం ఏంటండి, ఇంకా దిగులేంటి, ఇంకా పెరుగుతనం ఎందుకు? ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన వారు మనము ఉన్నాము. కాబట్టి ఈరోజు తండ్రి దేవుడు ఒకటి యెహోషువతో చెప్పిన మాట, అలాగే మోషే యెహోషువతో చెప్పిన మాట, ఈ రెండు మాటల్లో కూడా చాలా చక్కని ధైర్యవచనాలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ నీవు బ్రతుకు దినములని ఏ మనుషుడను నీ ఎదుట నిలువలేకయుండును. ఎందుకంటే యెహోషువ యొక్క ఆ యొక్క నియామకము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఆయనే నియమించాడు. మరి ఆయన నియమించినప్పుడు వారిని నడిపించుటకు, వారిని పాలించుటకు, వారిని ఏలుటకు కావలసిన ఆ యొక్క నాయకత్వ లక్షణాలను, ఆ యొక్క ధైర్యమును, ఆ యొక్క పరిపాలన విధానమును కూడా, సామర్థ్యాలను ఆయనే దయచేస్తారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిచర్యలు, ఆయన సన్నిధిలో ఏ నియామకమైనా దేవుని చిత్తము చొప్పుననే జరగాలి, దేవుని ప్రణాళిక చొప్పుననే జరుగుతుంది. దాన్ని ఆయన జరిగించినప్పుడు నీవు ఏ స్థానంలో అయితే ఉన్నావో దానిని చక్కగా నెరవేర్చుటకు కావలసిన సామర్థ్యమును ఆయన తప్పకుండా దయచేస్తాడు. మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క నియామకం అనేది పనిగట్టిన మనము చేసుకోవాల్సినది కాదు, ఆయన చిత్తము చొప్పుననే జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా దేవుని సందులో వాడబడుటకు ప్రార్థనాపూర్వకంగా ఆయన చిత్తము లోబడి ఆయన చిత్తమును నెరవేర్చిన వారుగా ఉంటూ ఆయన యొక్క జ్ఞానమును సంపాదించిన వారుగా ఉంటే గనక ఆయనే మనల్ని నియమించి తన శక్తి సామర్థ్యాలను, తన బలమును మనకు దయచేసి
ఆయన నడిపించుకున్నాడు. కాబట్టి ఈ ధైర్యవచనాల ద్వారా మీరందరూ కూడా బలపడ్డారని నేను నమ్ముచున్నాను. అటు రీతి ఇంకాను దేవుని సందులో బలపడుచు, దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క కృపను, ఆయన మేలులను దీవెనలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు వందనాలు నాయన. మా యొక్క నియామకాలు, మా యొక్క తండ్రి ప్రభు పరిచర్యలో స్థానాలు తండ్రి నీ చిత్తమై జరిగితే గనక నీ యొక్క శక్తి సామర్థ్యాలను, ఆ యొక్క సామర్థ్యమును మీరే ఇచ్చి మమ్మల్ని నడిపిస్తారని ఈరోజు యెహోషువ యొక్క జీవితం ద్వారా మాకు నేర్పించారు నాయన. మీరు యెహోషువతో చెప్పిన మాటలను, ఆయన భక్తుడైన మోషే యెహోషువతో చెప్పిన మాటలను మేము తండ్రి ఈరోజు వాక్యం ద్వారా విన్నాం. భయపడకము, విడియపడకము, నీ మొదలు నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడివాడు, నిన్ను అడబడు. కాబట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు, మమ్మల్ని నడిపించే దేవుడు నాయన. మా యొక్క ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో నీ కృపను, నీ సహాయమును దయచేయమని ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే దిగులుగా ఉన్నారో, ఎవరైతే ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో, ఎవరైతే గృహాల్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం పాలన అందరినీ కాచి కాపాడి లేవనెత్తి స్వస్థపరిచి బలపరిచి సమృద్ధితో నింపి నడిపించమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.